బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో దీంట్లో ఇప్పుడు దాకా సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడుతున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా రోజుల తర్వాత సినిమాలు మానేసి మళ్ళీ కనిపిస్తున్నారని చెప్పి అందరూ చాలామంది ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు ఆయనకి. బట్ ఇప్పుడు ఆయన మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. సో మరి టాప్ 5లో కన్నా వెళ్తారా లేదా అని డౌట్లో ఉందన్నమాట. సో అసలు టాప్ 5లో ఎవరున్నారు? సుమన్ శెట్టి గారి పొజిషన్ ఏంటి? అంటే బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్ ఇంకా చివరి అంకానికి చేరుకుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలింది. సో ఇప్పటి నుంచే కూడా టాప్ 5 ఎవరు, అసలు విన్ అయ్యే మెటీరియల్ ఎవరు, డేంజర్ జోన్లో ఎవరున్నారు అని ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఓటింగ్ ద్వారా అందరూ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే ఈ వీక్ నామినేషన్స్లో దాదాపు అందరూ కూడా ఉన్నారు, ఒక రీతు చౌదరి తప్ప. ఎందుకంటే తను కూడా క్యాప్టెన్ కాబట్టి. సో మరి అందరిలో కూడా ఈ యొక్క ఓటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఓటింగ్ ఇంకా 2-3 గంటల్లో కూడా ముగుస్తుంది. మరి ఈ ఓటింగ్లో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనుకబడ్డారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అంటే మరి ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు తనూజ గారు టాప్ పొజిషన్లో ఉండే ఓటింగ్లో అందరికన్నా. అంటే తను ఎంతమందిని నామినేషన్లో ఉండని, ఎంతమంది తను నామినేట్ చేయని, బట్ ఓటింగ్ మాత్రం తనూజకి చాలా చాలా ఎక్కువగా ఉండేది, 100కి 95%. అయితే ఇప్పుడు తనూజ ప్లేస్ని పవన్ పడాల అక్కడ రీప్లేస్ చేశాడనమాట. పవన్ పడాలకి విపరీతమైనటువంటి ఓటింగ్ పెరిగిపోయింది ఒక 2-3 రోజుల నుంచి కూడా. ఎందుకంటే మరి ఆయన ఆడే విధానం కానీ, అక్కడ చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ విధానం కానీ చాలామందికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పవన్ని విన్నర్ చెయ్యాలి అనే ఒక కసి కూడా చాలా మందిలో కనిపిస్తుంది, నార్మల్ ప్రజల్లో కూడా. ఎందుకంటే ఆయన ఒక కామన్ మ్యాన్గా వెళ్ళాడు కాబట్టి, సోల్జర్గా వెళ్ళాడు కాబట్టి ఏదో ఒక రకంగా గెలిపిద్దామనే ఒక తపంతో ఉన్నారు. సో ఆయనకు విపరీతంగా ఓటింగ్ రావడం వల్ల ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. అండ్ టాప్ పొజిషన్లో ఉన్నటువంటి తనూజ ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. సో మరి ఆమె కూడా ఖచ్చితంగా సేవ్ అయినట్టే. ఇంకా థర్డ్ ఇమాన్యుయల్ కావచ్చు, అండ్ భరణి కావచ్చు. సో ఈ విధంగా అందరూ కూడా టాప్ 5 వరకు కొంచెం సేఫ్లో ఉన్నట్టే. సో మరి లాస్ట్కి వచ్చేసరికి అందరికన్నా తక్కువగా ఉన్నటువంటి ఓటింగ్ ఎవరికైనా ఉందంటే దివ్యాకి. సో మరి ఈ వీక్ ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అవుతుంది ఈ యొక్క ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అని చెప్పేసి అయితే అందరు ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇక్కడ లాస్ట్ పొజిషన్లో దివ్య ఉంటే దాని తర్వాత కొంచెం అంటే దివ్య తర్వాత సుమన్ గారు ఉన్నారన్నమాట, సుమన్ శెట్టి గారు. సో మనం చూసాము ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన ఒక ఇన్నోసెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఇప్పుడిప్పుడు ఆట కూడా మంచిగా ఆడుతున్నాడు అని చెప్పేసి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఆయన కూడా విపరీతమైనటువంటి ఓటింగ్ వచ్చేది. మరి ఈ మధ్య ఏం జరిగింది ఏంటి, మొన్న జరిగినటువంటి గొడవ కారణంగా కావచ్చు, లేకపోతే తనుజతో పెట్టినటువంటి ఒక గొడవ కారణంగా కావచ్చు, ఇంకా జనాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలియదు కానీ సుమన్ శెట్టి గారు మాత్రం డేంజర్ జోన్లోకి వచ్చారు. ఒకవేళ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే దివ్య, సుమన్ శెట్టి ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజుల పాటు టాప్ పొజిషన్లో మంచి పొజిషన్లో ఉన్నటువంటి సుమన్ శెట్టి ఉన్నట్టుండిగా ఇంత డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంటి అని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ 9 అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందన్నమాట. అంటే ఒక సీజన్లో చూసుకుంటే ఓన్లీ ఎమోషన్ కానీ, ఓన్లీ ఫైటింగ్స్ కానీ, చిరాకులు ఇవే ఉండేవి. కానీ ఈ సీజన్లో ప్రతి ఒక్కటి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అదేవిధంగా లవ్ ట్రాక్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా చూపించారు. కాబట్టి మరి చూడాలి ఈ సీజన్ 9లో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి.